ఈరోజు ఇన్సూరెన్స్ కోసం డబ్బులు వృధా అనుకొని తర్వాత బాధపడే వారి పరిస్థితి మనం చూస్తుంటాం. కానీ మీలో ఎంతమందికి తెలుసు? నెలకు 300 నుండి 500 కట్టడం ద్వారా ప్రమాదం జరిగిన ఏదైనా అయితే ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుందని మీలో ఎంతమందికి తెలుసు? సంవత్సరానికి 3 నుండి 5,000 కట్టడం ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్‌లో ప్రైవేట్ ఆస్పత్రిలో 1000 కంటే ఎక్కువయ్యే బిల్లులు ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయని మీలో ఎంతమందికి తెలుసు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికి ₹10 నుండి ₹500 లోపు కట్టేవారికి లక్షల్లో బీమాలు అందిస్తాయని. రండి, తక్కువ బీమాతో ఎక్కువ ఇన్సూరెన్స్ అమౌంట్ పొందే 3 రకాల కేంద్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్‌ల కోసం తెలుసుకుందాం. ఎక్కువ లైక్స్ వస్తే వచ్చే శనివారం మరిన్ని ఇన్సూరెన్స్‌లు మీకోసం అందిస్తాం. మొదటిది, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ప్రీమియం సంవత్సరానికి ₹20 మాత్రమే. వయసు, అర్హత 18 నుండి 70 ఏళ్ల మధ్య. బీమా కవరేజ్: ప్రమాద మరణం లేదా శాశ్వత వికలాంగులకు 2 లక్షలు, అసింకా వికలాంగులకు 1 లక్ష. చేరిక విధానం బ్యాంక్ ఖాతా నుండి ఆటో డెబిట్. ఇది డ్రైవర్లు, కార్మికులు, డేల్ వేజర్స్ లాంటి ప్రమాదానికి లోనయ్యే ఉద్యోగుల వారికి ఎంతో ఉపయోగపడే బీమా పథకం. 2. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY). ప్రీమియం సంవత్సరానికి $436. వయసు, అర్హత 18 నుండి 50 ఏళ్లు. బీమా కవరేజ్: సహజ మరణం సంభవిస్తే 2 లక్షలు. చేరిక విధానం బ్యాంక్ ఖాతా ద్వారా నమోదు. ఈ పథకం ఒక్కసారిగా కుటుంబాన్ని ఆదుకుంటుంది. ముఖ్యంగా ఒక్కరే సంపాదించే కుటుంబాల్లో ఇది జీవిత భద్రతగా నిలుస్తుంది. 3. అటల్ పెన్షన్ యోజన (APY). ప్రీమియం నెలకు 42 నుండి ప్రారంభం. వయసు, అర్హత 18 నుండి 40 ఏళ్లు. లాభం: 60 ఏళ్ల తర్వాత నెలవారీకి 1000 నుండి 5000 పెన్షన్లు. మరణం తర్వాత జీవిత భాగస్వామికి కొనసాగింపు. చివరికి నామినీకి ల్యాంపస్ మొత్తం. ఈ పథకం వృద్ధాప్యంలో ఆదాయానికి ఆధారంగా నిలుస్తుంది. ఎవరికీ ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వయం భద్రత కల్పిస్తుంది.